హలో గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేనైతే కొంతమంది డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. కొంతమంది ఫౌండర్స్‌ది. ఎందుకంటే నాకు పర్సనల్‌గా కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేనైతే వాళ్ళ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాను. లైక్ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తానన్నమాట ఈ వీడియోలో అయితే. కొంతమంది ఫౌండర్స్ ఫస్ట్‌లో ఆన్ పాస్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది లేట్ చేసినా గానీ ఒక 3 ఇయర్స్ వరకు, ఒక 4 ఇయర్స్ వరకు, 5 ఇయర్స్ వరకు బాగా హ్యాపీగా ఉన్నారు. బికాజ్ ఎందుకంటే అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి డైలీ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇప్పుడు లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి ఆన్ పాస్ మీద నెగెటివ్ వేలో ఎందుకు వెళ్ళారు, మెయిన్ రీజన్స్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్‌గా మన వాళ్ళు ఎక్కువ నెగెటివ్‌గా వెళ్ళింది హైదరాబాద్ కంపెనీ మీద కేసు ఎప్పుడైతే సాలరీస్ ఇవ్వలేదని కేసు ఎప్పుడైతే అయిందో దానివల్ల బాగా నెగెటివ్‌లోకి వెళ్ళిపోయారనమాట. కంపెనీ అనేది వాళ్ళకి ఇవ్వలేదని మీరు చూస్తున్నారు. అదే తర్వాత ఇష్యూ అయిన తర్వాత సెటిల్ చేశారని కూడా మీరు చూడట్లేదు. అది అప్డేట్ వచ్చింది, ఇది అప్డేట్ వచ్చింది. వాళ్ళ సాలరీస్ స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళకి సెటిల్ చేశారు. వాళ్ళని ఇంకా కంపెనీ అనేది అక్కడి నుంచి తీసేశారు. కంపెనీ అక్కడి నుంచి తీసేయడంలో తప్పులేదు. బికాజ్ ఎందుకంటే అక్కడ ట్రస్టెడ్ పీపుల్స్ లేరు కాబట్టి కంపెనీ అనేది అక్కడి నుంచి యాజ్ సార్ తీసేశారనమాట. ఇది ఒక మెయిన్ విషయం. ఇంకోటి ఏంటంటే యాజ్ సార్ అనేది ఇచ్చి ఉండాల్సింది ఇవ్వకుండా ఇష్యూ అయిన తర్వాత ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఇవ్వక తప్పలేదు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళకి ఇచ్చారని మీరు ఎలా కమిటెడ్ అంటే ఎలా నమ్ముతున్నారని నేను చెప్తే ఆ కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళు ఒక ఇద్దరు నాకు తెలుసు, వాళ్ళు నాకు చెప్పారు. వాడిని ఇంకోటి మీకు మరీ డౌట్ వస్తే ఆ కంపెనీ వాళ్ళకి ఎవరైతే ఆన్ పాలసీలో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వేస్తారు వాళ్ళకి కంపెనీకి అదే లైక్ శాలరీస్ ఇవ్వలేదని చెప్తున్నారు కదా, ఆ శాలరీస్ ఇవ్వని పర్సన్స్ చాలా మంది టెక్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఆన్ పాలసీ మీద నెగిటివ్గా లైక్ స్కామ్ అన్నట్టు వీడియోస్ చేశారనమాట చాలా వరకు. ఇప్పుడు అనేది ఎక్కడ కూడా ఆ వీడియోస్ అనేది ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎక్కడ కూడా ఆపేశారనమాట. బికాస్ ఎందుకు ఆపేశారంటే వాళ్ళ శాలరీస్ అనేది క్లియర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు అనేది ఆపేశారనమాట. అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. కానీ ఒక ఫౌండర్ అయితే నాకైతే కామెంట్ పెట్టారనమాట. యాజ్ ఒక బ్రదర్గా చెప్తున్నాను. ఆ బ్రదర్ చెప్పింది కూడా 100% వాస్తవం అనమాట. ఎందుకంటే ఆ బ్రదర్ నాకు కామెంట్ ఎంత పెట్టారంటే 10,000 పెడితే కోట్లు ఎలా వస్తాయి అనుకుంటున్నావు బ్రో అని ఆ కామెంట్ పెట్టాడు అనమాట. నిజం చెప్పాలంటే స్టిల్ అది మాత్రం చాలా నిజం. 10,000 పెట్టంగానే మనకు కోట్లు వస్తాయి అనేది నమ్మడం కూడా ట్రాష్ అనమాట. అలా అని కంపెనీని అయితే నేనేమనుకోవట్లేదు. ఎందుకంటే అన్ని కంపెనీలాగా మన కంపెనీ ఉండాల్సిన రూల్ కూడా లేదు కదా. యాజ్ సార్ అయితే హ్యూమానిటీ మెయిన్ కదా. యాజ్ సార్ కొంచెం డిఫరెంట్ కదా అందరికన్నా. ఇప్పుడు యాజ్ సార్ అనేది ఎయిమ్ అనేది ఎలాంటిది, పూర్ పీపుల్స్ని కొంచెం లిఫ్ట్ చేయాలనే ఒక ఐడెంటిటీతో వచ్చారనమాట యాజ్ సార్ మార్కెట్లోకి. అది ఒకటి మీ అందరు తెలిసి యాజ్ సార్ కూడా చాలా సార్లు చెప్పారనమాట. ఇది ఒకటి ఆ బ్రదర్కి అయితే నేను ఒకటి చెప్తాను, కామెంట్ పెట్టినందుకు ఏమంటలేదు కానీ ఆ కామెంట్ అనేది చాలా నిజం. దాంట్లో కూడా నేను ఒప్పుకుంటాను ఆ కామెంట్. ఎందుకంటే 10,000 పెట్టి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎవరికైనా కానీ, అది లేడీ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ ఎదగాలని ఒక ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్ అనేది వాడికి ఏముండిద్ది, డబ్బు పాసివ్గా సంపాదించాలి, కొంచెం ముందుకెళ్ళాలి, మంచిగా ఇల్లు అవి కట్టుకోవాలని కొంచెం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆశపడి జాయిన్ అవుతారనమాట. ఆ కామెంట్ అనేది నిజం, వాస్తవం కూడా. కానీ ఇప్పుడున్న అందరికీ డౌట్ ఏంటంటే ఆన్ పాస్ నుంచి మనకు డబ్బులు వస్తే రావా, అసలు కంపెనీ ఉండిద్దా ఉండదా, ఉంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది, ఎప్పుడు యాప్ లాంచ్ అయ్యిద్ది, వెబ్సైట్ ఎప్పుడు లాంచ్ అయ్యిద్ది, ఎప్పుడు సేల్ చేసిద్ది, మనకి ఎప్పుడు ఇచ్చిద్ది అని ఒక థాట్లో చాలా మంది ఉన్నారన్నమాట. పచ్చి చెప్పాలంటే వాళ్ళకి ఇంకా తెలియదేమో. ఆ కంపెనీ ఇంకా అన్ని సక్రమంగా జరిగితే కంపెనీ అనేది ఇంకా 3 సంవత్సరాలు దాటే అవకాశం కూడా ఉందన్నమాట. మనీ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అనేది స్టార్ట్ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతున్నా కానీ మనీ అనేది కన్ఫర్మ్ గా రావు అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా దీని మీద కంపెనీ మీద హోప్స్ పెట్టుకోవద్దని నేను చెప్పను, కానీ హోప్స్ అయితే దీని మీద స్టాండ్ అయ్యి ఉండొద్దు. బికాజ్ ఎందుకంటే మన మీద డిపెండ్ అయ్యి మన ఫ్యామిలీ కూడా ఉంటుంది కాబట్టి మనం వర్క్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. కంపెనీ రావడానికి మినిమం ఒక 4-5 ఇయర్స్ కన్ఫర్మ్ గా పట్టిద్ది. ఇంకా కంపెనీ ఏదైనా కానీ మొత్తం బిల్డ్ అవ్వడానికి ఏదైనా కానీ ఇప్పటికీ మనకి 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ లో మన కంపెనీ అనేది పేరు అలాగే ఉంది కానీ డెవలప్మెంట్ అనేది సున్నా. ఇంతవరకు ఒక్కడు కూడా డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ చేసినా కానీ ఇప్పుడు జీరోలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే పాజిటివ్ వర్క్ చేసిన వాళ్ళు మన కంపెనీకి ఏది చేశారో అవన్నీ పోయినాయని యాజ్ సార్ చెప్పారనమాట. అది ఎంతవరకు నిజమైతే తెలియదు. ఎందుకు పోతే ఇప్పుడు మనం మనల్ని ఎక్కడొకటి మనం వర్క్ చేస్తాము, వాళ్ళకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేసి మనం రిజైన్ చేసి వచ్చేస్తాం. ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదా. మరి యాజ్ సార్ అయితే అలా చెప్పారనమాట. మనకి ఇది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు. కంపెనీ అనేది ముందుకు వెళ్ళడానికి మాత్రం చాలా ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే ఫండ్ అనేది కంపెనీ దగ్గర అసలు లేదు. కంపెనీ దగ్గర ఫండ్ అనేది కన్ఫర్మ్ గా ఒక 1% కూడా అనేది లేదు.
అది మాత్రం నిజం. బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది వేస్తారు, ఏం జరుగుతుందో వచ్చి చెప్పేదాకా కూడా ఎవరికి ఏం తెలియదు అనమాట. దీని మీద డిపెండ్ అయ్యి ఆన్పాసి కంపెనీ వచ్చేసింది అది ఇదని ఎవరో చెప్పిన యూట్యూబర్స్ ఎంత వస్తాయి, $1,00,000 వస్తాయి, $20,00,000 వస్తాయి అని, యాష్ బాంబ్ వచ్చిందని, ఇవన్నీ మాటలు మీరు ఎవరు చెప్పినా కానీ మనస్ఫూర్తిగా చూస్తుందని ఎవరు కూడా ఈ మాటలు నమ్మకండి. బికాజ్ ఎందుకంటే ప్రాక్టికల్ ఒకసారి మీరు కూడా థింక్ చేయండి అనమాట. అక్కడ జరిగేదానికి ఇక్కడ అవుతున్న దానికి రియాలిటీ కూడా మీరు థింక్ చేయండి. తను చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి. ఎందుకంటే రాడ్ రియాలిటీ ఏంటంటే కంపెనీ అనేది 4-5 years దాకా అసలు మనకు రాదు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే చాలా జరగాలి కంపెనీలో, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరగాలన్నమాట. కంపెనీ ముందుకు వెళ్ళాలంటే మెయిన్ మార్కెటింగ్ జరగాలి. ఇక్కడ మనకి మార్కెటింగ్ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా యాప్ లేదు, వెబ్సైట్ లేదు, ఏం ప్రతి ఒక్కటి అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ లేదు. ఈ వెబ్సైట్లు ఏవి లేకుండా మనకు మార్కెటింగ్ చేయాలన్నా చేయలేరు కదా కంపెనీ వచ్చేసి. ఆ కంపెనీ ముందుకు వెళ్ళాలంటే కన్ఫర్మ్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత మార్కెటింగ్ చేస్తే అక్కడ సేల్ అయితే మనకు మనీ వచ్చింది. కానీ మార్కెటింగ్ లో యాడ్ అనేది మంచి ఇది ఉందన్నమాట. అంటే కొంచెం దానిలో సీనియర్ అనమాట యాస్టర్ అనే పర్సన్. కానీ అది అంతవరకు ఎంత సీనియర్ అయినా కానీ ఇప్పుడున్న బయట కంపెనీలకి మన కంపెనీకి చాలా అయితే డిఫరెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే వచ్చే 5-6 years లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది, కానీ ఎక్కడ కూడా సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవ్వట్లేదు. అది మీ అందరికీ తెలిసి చూస్తూనే ఉన్నారనమాట. మన టూల్స్ కూడా ఏఐతో వస్తే చాలా బాగుంటుంది. మన యాస్టర్ ఎప్పుడైనా కానీ ఏఐతోనే వస్తాయని చెప్తున్నారు అనమాట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కంపెనీ ఆన్పాస్ అనేది వెనకెళ్ళిపోయింది. దాంట్లో అయితే నో డౌట్ రాడ్ రియాలిటీ ఇది మాత్రం. ఇంకోటి వచ్చేసి మనకు రీసెంట్ గా చెప్పిన మాట ఏంటంటే కంపెనీ అనేది ఇంకోటి కొత్తగా వస్తుంది. ఆ కంపెనీలో కన్ఫర్మ్ గా మీరు ఉంటారు, ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, మీకు మనీ అనేది వస్తుంది. కంపెనీ ఫస్ట్ ఆన్పాస్ కంపెనీ తీసుకొచ్చి చేయొచ్చు కదా ముందుకి, ఆ కంపెనీని ఎందుకు తీసుకొచ్చి చేస్తున్నారని డౌట్ చాలా మందికి రావచ్చు అనమాట. ఇప్పుడు ఆన్పాస్ గురించి దేంట్లో రిజిస్ట్రేషన్ చేసినా, ఏది సంథింగ్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ కానీ దీని మీద ప్రతి ఒక్క దాని మీద ఆన్పాస్ అంటేనే ఫేక్ అనేది సృష్టించేశారు మాత్రం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కంపెనీ చేసుకునేవి కూడా అలాంటివి అనమాట. ప్రతి ఒక్కరు కూడా అది అంటే లైక్ రియాలిటీగా ఏమైతే జరగలేదు అనమాట. అంటే మనకి జరిగి మన ఫౌండర్స్ అయితే తెలుసు, కానీ ఎక్కడో ఒకరికి కూడా మనీ ఇవ్వలేదని అందరికి తెలుసు కదా. అది ఒక్కటి మాత్రం. ఇంకోటి ఏంటంటే కంపెనీ గురించి ఇంకోటి ఏంటంటే అందరితో టైఅప్ అవుతుంది కంపెనీ, కానీ వాళ్ళకి అనేది బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇవ్వదన్నమాట. అది ఒకటి నిజం. దుబాయ్ లో కంపెనీ అనేది ఎక్కడ కూడా లేదు, దాంట్లో నో డౌట్. దుబాయ్ లో ఉందని ఎక్కడైనా ఉందంటే అది ఆన్పాస్ మార్కెటింగ్, అది మెట్రో స్టేషన్ తప్ప ఇంకా మార్కెటింగ్ అనేది జరుగుతుంది, కానీ ఇంకెక్కడైతే లేదనమాట. అది కూడా పోయే అవకాశం చాలా వరకు ఉందని చెప్తున్నారు అనమాట. చూద్దాం ఎంతవరకు నిజం అనేది. కంపెనీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఒక 100%లో 55% ఛాన్సెస్ ఉన్నాయి. పోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, దాంట్లో నో డౌట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పోవడానికి ఛాన్స్ ఉన్నాయి, రావడానికి ఛాన్స్ ఉన్నాయి. కానీ సరే అతని మీద నమ్మకం అనమాట. అతను వచ్చి ఏం చెప్తారు, ఎల్సీ మెంబర్స్ కూడా రీసెంట్ గా అయితే ఏం చెప్పట్లేదు ప్రెసెంట్ వచ్చేసి. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కంపెనీ గురించి స్వయంగా ఏమి లేకుండా వాళ్ళైనా ఏం చెప్తారు వచ్చి, అదే జరుగుతుంది అనమాట. ఎవరి పనిలో ఎల్సీ మెంబర్ కూడా వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు వచ్చి. కానీ కంపెనీ అనేది ఉందా లేదా నోటి కూడా కొన్ని రోజులు ఆన్లైన్ లో కూడా కనిపించదో లేదని డౌట్ గా ఉందన్నమాట. అంత సిచ్యువేషన్కి వచ్చేసింది దీంట్లో. మరి ఎంతవరకు వచ్చింది అనేది చూడాలన్నమాట మనం కూడా. ఒక పర్సన్ అయితే నాకు ఇలా అయితే కామెంట్ చేశారనమాట. కామెంట్ దీని గురించి అయితే, ఒక కోర్ట్ ముందు ఒక లాయర్ అనే పర్సన్ ఆన్పాస్ గురించి ఒక అంత పాజిటివ్ గా చెప్పిన ఆయన, ఈ పర్సన్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అసలు కనిపించట్లేదు, అసలుకి ఎక్కడైనా స్కామ్ లో ఇతను కూడా ఒక ఇంక్లూడ్ అయి ఉన్నాడా అంటే స్కామ్ అని ఎందుకు చదువుతున్నానంటే ఆ పర్సన్ నాకు కామెంట్ పెట్టిన విధానం కూడా ఇలాగే ఉందన్నమాట. ఆ పర్సన్ స్కామ్ అంటున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ లాయర్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు, మన అంత పాజిటివ్ గా ఆన్ పాజిటివ్ గురించి చెప్పినాడు కోర్టు ముందు ఎదురు కూర్చొని చెప్పాడు అనమాట ఆన్ పాజిటివ్ గురించి. కానీ ఆ పర్సన్ అనేది ఎక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట, అడుగుతున్నాడు కామెంట్లో. ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో అతనైతే బ్రెయిన్ వాష్ చేశారని ప్రతి ఒక్కరు చూస్తున్నారు అనమాట. అంటే లైక్ ఆ పర్సన్ కామెంట్ పెట్టిన పర్సన్ చదువుతున్నాడు, బ్రెయిన్ వాష్ అందరూ చేసి అందరిని గుడ్ కంపెనీ అని జాయిన్ చేయించాడు. కానీ ఎక్కడ కూడా ఆ లాయర్ అనేది ఇంకా ఎక్కడ కనిపించలేదు. లిటరల్గా చెప్పాలంటే తను ఏదో ఒక వీడియోలో ఉంటూనే ఉన్నాడు, ఉండకుండా అయితే ఏం లేడు, ఎక్కడ కూడా జరుగుతూనే ఉంది. కాకపోతే మన పర్సన్ అనేది ఫౌండర్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేస్తున్నారో అతనికి అయితే తెలియదు అనుకుంటా. మ్యాక్సిమం ఆయన స్టిల్ ఉన్న లైవ్ లో ఉన్నారు, ఓకే, దాంట్లో నో డౌట్. ఇంకో కామెంట్ కూడా చెప్పారనమాట, ఇలాగ పెట్టాడు అనమాట. ఆ పర్సన్ వచ్చేసి వాట్సాప్ ద్వారా చాలా వరకు బ్రెయిన్ వాష్ చేసేసారు, అందరికి చేసి వారిని ఆసక్తి పరిచారు అని చెప్తున్నాను అనమాట. ఇంకోటి తను చెప్పిన మెయిన్ విషయం ఏంటంటే టెక్నాలజీ గురించి తెలియని వారు చాలా మంది అమాయకులు కొన్ని మాటలు విని డబ్బు సంపాదించాలని దీంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నారని చెప్పారనమాట. ఇది కూడా కొత్త గొప్ప నిజమే అనమాట.
యాష్ వస్తున్నట్లు మరియు కంపెనీ గురించి మాట్లాడడం గురించి ఎటువంటి వీడియో లేదు. అది కూడా చెప్తున్నాను అనమాట ఆ పర్సన్. ఈ కంపెనీ గురించి మాట్లాడే వార్తా ఛానళ్ళు లేవు, కనీసం ఒక వార్తా పత్రిక కూడా లేదు, అంటే లైక్ న్యూస్ పేపర్ కూడా లేదని చెప్తున్నాడు అనమాట ఆ పర్సన్ అయితే. అంటే కంపెనీ గురించి ఎక్కడ కూడా ఏ న్యూస్ లో ఛానల్ రాలేదు, న్యూస్ పేపర్లో అయితే రాలేదు పాజిటివ్ గా ఎక్కడ కూడా అని చెప్తున్నాను అనమాట. వారు అదొకటే, వారు నిజంగా అంత ఎక్కువ లాభాలు సంపాదిస్తే వారు వార్తలు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు అనమాట. డైరెక్ట్ క్వశ్చన్ వేసాడు ఇది మాత్రం. అంటే అంత సంపాదించిన ఆన్పాసివ్ కంపెనీ అనేది అంత సంపాదిస్తే ఎక్కడ కూడా న్యూస్ ఛానల్, ఎక్కడ కూడా న్యూస్ పేపర్లో కూడా రాలేదు అని చెబుతున్నారు అనమాట. వారు ఎనీవే ఒకటైతే ఒప్పుకోవాలన్నమాట, మన పర్సన్ ఎవరైతే ఫౌండర్ అవ్వచ్చు, లేకపోతే ఫౌండర్ అయితేనే వీడియో చూస్తారు కదా, మాక్సిమం ఫౌండర్ అయి ఉండొచ్చు. తన ఆవేదన మొత్తం చెప్పాడు అనమాట పాయింట్స్ రూపంలో. అది వాస్తవం, ప్రతి ఒక్కటి కూడా అతను చెప్పింది కూడా ప్రతి ఒక్కటి కూడా నిజమే అనమాట. ఎక్కడ కూడా కంపెనీ గురించి పాజిటివ్ అయితే ఏ న్యూస్ పేపర్లో అయితే రాలేదు. లైక్ వచ్చినా గానీ అది దుబాయ్ మెట్రో స్టేషన్ గురించి మాక్సిమం పాజిటివ్ వచ్చింది, ఆన్ పాసివ్ కంపెనీ గురించి. ఎక్కడ కూడా ఆన్లైన్ లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా పాజిటివ్ అయితే ఆన్ పాసివ్ గురించి అయితే రాలేదు. ఈ కంపెనీ గురించి ఒక అతను అయితే స్కామ్ అని ఒక వీడియో చేశాడు. ఆ వీడియో చేసిన 100 కోట్లు స్కామ్ అని చేశారనమాట. ఆ వీడియోకి చాలా రిపోర్ట్స్ కూడా పడ్డాయి. మన ఫౌండర్స్ చాలా మంది కొట్టారనమాట. చాలా వరకు ఆ వీడియోలో కూడా ఉన్న కంటెంట్ కూడా 55% అనేది రియాలిటీ అనేది ఉంది. అట్లా నేను సపోర్ట్ చేయను ఆ వీడియోని. రియాలిటీ ఉంది, తనకు తెలిసింది తను చెప్పాడు, కానీ ఎక్కడ కూడా ఆన్ పాసివ్ గురించి మన ఫౌండర్స్ కాబట్టి మనకు తెలిసిన విషయం కూడా మనకు ఉంటది కాబట్టి పాజిటివ్ గా మనం ఉన్నాము. ఇంకోటి ఏంటంటే కంపెనీ మీద డిపెండ్ అవ్వండి, కానీ ఎక్కడ కూడా మీ ఫ్యామిలీని వదిలేసి వర్క్ చేయకుండా డిపెండ్ మాత్రం అవ్వకండి. బికాజ్ ఎందుకంటే కంపెనీ వచ్చేది రావచ్చు, రాకపోవచ్చు. మీరు టైం వేస్ట్ చేసి కంపెనీ అనేది అంటే లైక్ మీరు టైం వేస్ట్ చేసి మీ ఫ్యామిలీని మాత్రం రోడ్డు మీద మాత్రం తీసుకురావకండి. ఎవరు తీసుకురావాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. కాకపోతే మీరు కష్టపడండి చాలు. ఈ కంపెనీ కాకుండా మాక్సిమం MLM కంపెనీస్ లో కూడా ఎవరు చెప్పినా కానీ జాయిన్ అవ్వకండి. అది చాలా రిస్క్ అనమాట. వన్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళని జాయిన్ చేయించాలి, వీళ్ళని జాయిన్ చేయించాలి. యూట్యూబర్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, రియాలిటీ చెబుతున్నాను, ఆ పర్సన్ వచ్చేసి జాయిన్ చేయించి ప్రశాంతంగా ఉంటాడు. బికాజ్ ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక 100 మంది చూసిన దాంట్లో 20 మెంబర్స్ జాయిన్ అయ్యాగానే ఆ పర్సన్ చాలా మనీ వచ్చేస్తాయి అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు తర్వాత యూజర్ ఐడి తీసుకున్నాం, ఎందుకంటే మీకు సోషల్ మీడియా ఏది కూడా చేయడం రాకపోవచ్చు, లేకపోతే మీరు చేయరనమాట. చాలా మంది ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చేయకపోవడం ఉండడానికి. అలా మీరు మార్కెటింగ్ చేయకుండా రిఫరెన్స్ తెచ్చుకోరు కదా. ఆ పర్సన్ ఏం చేస్తారంటే ఇలా యూట్యూబ్ లో పెట్టేసి కింద ఉన్న యూట్యూబర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళ చేత బై కానీ సేల్ కానీ చేపించి తనైతే ఇన్కమ్ అనేది పొందుతాడు. అది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఆన్ పాసివ్ ఉన్నది పక్కన పెట్టేయండి. మీ వర్క్స్ మీరు చేసుకోండి. ఏ MLM కంపెనీలో మీరు జాయిన్ అవ్వకండి. ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మకండి. ఆ మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్స్ చేసి మీ పర్సనల్ చేసి ఎవరు కూడా ఎక్కడ కూడా ఇవ్వకండి. బికాజ్ ఎందుకంటే చాలా వరకు ఫ్రాడ్ అనేది జరుగుతుంది బయట. మీరు నమ్మండి, నేను చెప్పిన మాట నమ్మండి, ఎందుకంటే అవన్నీ నేను ఫేస్ చేసే కాబట్టే చెప్తున్నాను. ఓకేనా? ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లాస్ట్ దాకా ఉన్నోళ్ళు ఒక లైక్ అనేది కొట్టండి, ఎందుకంటే నేను రియాలిటీగానే మాట్లాడుతున్నాను. ఏదైనా రా టాకింగ్ గా ఉంటుంది నా ఛానల్లో. ప్రతి ఒక్కరు మీరు నా వీడియోస్ చూస్తుంటే రా టాకింగ్ గా ఉండిద్ది, కానీ ఎక్కడ కూడా హైప్ చేయను అనమాట కంపెనీని కూడా. ఎక్కడ కూడా మాక్సిమం రా టాకింగ్ గా మాట్లాడతాను, ఉన్నదే ఉన్నట్టు చెప్తాను, వాస్తవాలు చెబుతాను. సైనింగ్ ఆఫ్ వంశీ అన్ఫిల్టర్ రియాలిటీ. బై.